జిల్లా కొలమిగుండ్ల ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. బాధిత కానిస్టేబుల్ ఇచ్చిన కంప్లైంట్ మేరకు మంత్రి జనార్దన్ రెడ్డి సమీప బంధువు మదన్ భూపాల్ రెడ్డిపై కేసు ఫైల్ చేసి దర్యాప్తు చేపట్టారు పోలీసులు. లక్ష్మీనరసింహస్వామి ఆలయ ప్రారంభోత్సవంలో మంత్రులు ఆనం, జనార్దన్ రెడ్డి పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో అనుమతులు లేని వారిని పోలీసులు లోపలికి ఎంట్రీ చేయలేదు. దీంతో పోలీసులతో వారు వాగ్వాదానికి దిగారు. ఈ క్రమంలో ఆలయ ముఖద్వారం దగ్గర విధులు నిర్వహిస్తున్న కానిస్టేబుల్పై చేయి చేసుకున్నారు భూపాల్ రెడ్డి. కానిస్టేబుల్ కంప్లైంట్ మేరకు పోలీసులు కేసు నమోదు చేసినటువంటి బ్రేక్ న్యూస్ చూస్తున్నాం. దీనికి ధరణి కిషోర్ అందిస్తారు. కిషోర్, ఏం చెప్తున్నారు పోలీసులు? దీనికి సంబంధించి భూపాల్ రెడ్డి కానిస్టేబుల్ మీద చేయి చేసుకున్నటువంటి అంశానికి సంబంధించి అప్డేట్స్ ఏంటి ఓవరాల్ గా? మురళి, నిన్న ఏదైతే ఎండోమెంట్ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, అలాగే మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి మన బంగాళపల్లి నియోజకవర్గంలోని కొలిమిగుండ్ల కంపగిరి స్వామి ఆలయ ముఖద్వార ప్రారంభోత్సవ కార్యక్రమాలకు సంబంధించి హాజరైన పరిస్థితి. అయితే మన ఇద్దరు మంత్రులు ఒకేసారి కార్యక్రమంలో హాజరు కావడంతో పోలీసులు పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. అయితే ఈ యొక్క ఆలయ పూజా కార్యక్రమాలకు సంబంధించి స్థానికంగా ఉన్నటువంటి అందరూ టీడీపీ నేతలు, మంత్రులు, అనుచరులు, బంధువులు అందరూ కూడా పాల్గొనడం జరిగింది. అయితే ఎవరికైతే అనుమతి ఉందో వారిని మాత్రమే ఆలయంలోకి అనుమతించినటువంటి పోలీసులు మరికొంతమందిని అక్కడ ముఖద్వారం వద్ద అడ్డుకునే ప్రయత్నం చేశారు. వారిని నిర్వహించారు. పరిమితి ఎవరికైతే అనుమతి ఉంటుందో వారిని మాత్రమే లోపలికి అనుమతించడం జరుగుతుందని చెప్పారు. అయితే దీంట్లో పోలీసులతో వాగ్వాదానికి తిరిగినటువంటి ఎవరైతే ఈ ఎనకండ్ల గ్రామానికి చెందిన మదన్ భూపాల్ రెడ్డి స్థానికంగా అక్కడే విధులు నిర్వహిస్తున్నటువంటి ఏఆర్ కానిస్టేబుల్ మీద దురుసుగా ప్రవర్తిస్తూ బూతులు తీడుతూ అతని మీద చేయి చేసుకున్న పరిస్థితి వీడియోలో స్పష్టంగా కనిపించింది. అయితే ఈ విషయాన్ని నిన్న మొత్తం ఎక్కడ కూడా బయటికి రాకుండా జాగ్రత్త పడ్డారు. అయితే ఇదే విషయాన్ని స్థానికంగా ఉన్నటువంటి కొంతమంది సోషల్ మీడియా మాధ్యమాల్లో పెట్టడంతో వైరల్ గా మారింది. ఈ నేపథ్యంలో విషయం ఒకరోజు ఆలస్యంగా బయటకు వచ్చిందని చెప్పుకోవచ్చు. అయితే దీనికి సంబంధించి ఏఆర్ కానిస్టేబుల్ ఏదైతే స్థానికంగా ఉన్నటువంటి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అతను భూపాల్ రెడ్డి మీద కేసు నమోదు చేశారు. అయితే టీడీపీకి సంబంధించినటువంటి ఈయన ఏదైతే మదన్ భూపాల్ రెడ్డి ఉన్నారో ఆయన మంత్రి బీసీ జనార్దన్ రెడ్డికి సమీప బంధువుగా తెలుస్తోంది. అయితే మొదట పోలీసులు దురుసుగా ప్రవర్తించి తమ మీద దాడి చేశారు కాబట్టే మేము ఎదురు తిరిగాము అని చెప్పి వారు ప్రత్యారోపణ చేస్తున్న పరిస్థితి అయితే స్పష్టంగా కనపడుతుంది. ఏది ఏమైనప్పటికీ కూడా ఇరు వర్గాల మధ్య తోపులాట, ఘర్షణ జరిగిందన్న అంశం ఎడతల్లమవుతున్నప్పటికీ కూడా డ్యూటీలో ఉన్నటువంటి ఒక కానిస్టేబుల్ ను చెంప పగలగొట్టడం అన్నది తీవ్రంగా పరిగణించినటువంటి పోలీసులు మదన్ భూపాల్ రెడ్డి మీద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నటువంటిగా స్థానిక సిఐ చెప్పిన పరిస్థితి అయితే ప్రస్తుతం బంగాళపల్లి నియోజకవర్గంలో నెలకొంది. ఏదేమైనా కూడా ఇద్దరు మంత్రుల పర్యటన మాత్రం స్వల్ప ఉద్రిక్తలకు దారితీస్తుందని చెప్పవచ్చు. మురళి, రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ కిషోర్.